ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా విభజిస్తున్నామో దేశ కార్పొరేట్ చరిత్రను కూడా 2009 జనవరి 7కు ముందు ఆ తర్వాత అని విభజించాల్సి వస్తోంది. ఎందుకంటే ఆ రోజు బిజినెస్ టైకూన్ చెప్పిన మాటలు ఒప్పుకున్న నేరాలు దేశ గతినే మార్చేంతగా కుదిపేశాయి. మాంద్యంతో ద్రవ్యోల్బణ భారంతో నత్తనడక నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేశాయి. అప్పుడప్పుడే ప్రపంచ ఐటీ రంగంలో శరణెత్తుతోన్న భారత్ పరువును గంగలో కలిపేశాయి. ఆ బిజినెస్ టైకూన్ ఎవరో కాదు, సత్యం రామలింగరాజు. ఈ ఒక్క మాట దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. ఆ రోజు స్వయంగా సత్యం రామలింగరాజే బయటపెట్టిన సత్యం స్కామ్ దేశ కార్పొరేట్ చరిత్రని మార్చేసింది. అప్పటి నుంచి 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత సత్యం రామలింగరాజు అండ్ కోకి శిక్షలు ఖరారు చేసింది కోర్టు. ఒక్క జైలు శిక్షే కాదు, రామరాజుకు జైలుతో పాటు 5 కోట్ల జరిమానా కూడా విధించింది. మిగిలిన వాళ్ళందరినీ దోషులుగా నిర్ధారించి జైలు శిక్షతో పాటు 25 లక్షల చొప్పున జరిమానా విధించింది. అయితే రామలింగరాజు ఇప్పటికే రిమాండ్లో ఉన్న 33 నెలల్ని కూడా శిక్షాకాలంగా పరిగణించనున్నారు. అంటే మిగిలిన కాలం మాత్రమే ఆయన శిక్షను అనుభవించాలి. ప్రస్తుతానికి నిందితులకు బెయిల్ కోసం హైకోర్టులోనే అప్పీల్ చేసుకునే వీలుంది. ఏడేళ్ల కిందట వెలుగు చూసిన ఈ స్కామ్ మొదట్లో 7,000 కోట్లని చెప్పుకొచ్చినా వాస్తవంగా దర్యాప్తులో ఆ విలువ 14,000 కోట్లకు పైమాటే అని తేలింది. ఈ కేసులో నిందితులందరి మీద నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, నకిలీ పత్రాలను సృష్టించడం, లేని ఆస్తుల్ని చూపించడం, ఫోర్జరీ పత్రాలతో నమ్మక ద్రోహం చేయటం, షేర్ హోల్డర్లను మోసం చేయటం, అకౌంట్లను మ్యానిపులేట్ చేయటం, సాక్ష్యాలను మార్చడం వంటి చాలా అభియోగాలు మోపారు. ఈ కేసు దర్యాప్తులో సిబిఐ, సెబీలతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్ ఇండియా, కంపెనీ లా బోర్డ్ ముంబై బెంచ్, అమెరికన్ ఎఫ్బిఐలు కూడా దర్యాప్తులో భాగస్వాములయ్యాయి. ఈ దర్యాప్తులన్నీ పరిశీలించిన కోర్టు 226 మంది సాక్షులను విచారించి 3,000కు పైగా పత్రాలను పరిశీలించి తుది తీర్పును ఖరారు చేసింది. నిజానికి 4 నెలల కిందటే విచారణ పూర్తి చేసిన శిక్షను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఎవరైనా కార్పొరేట్ రంగంలో ప్రపంచంలో ఎంతవరకు ఎవరు నిజాయితీగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఈరోజు సత్యం జడ్జిమెంట్ వెల్కమ్. అయితే దీంతో పాటుగా ఇంకా చాలా కార్పొరేట్ విషయాలు, కంపెనీల విషయంలో లోతుపాతులు బయటికి రావాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులకి కార్పొరేట్ రంగానికి మధ్య ఏర్పడిన అత్యంత సన్నిహిత సంబంధం వల్ల కార్పొరేట్ సంస్థలు తప్పించుకోవటం కానీ, రాజకీయ నాయకులు వాటిని ఆడించడం కానీ, కొన్ని సందర్భాల్లో వాటి నుంచి వాళ్ళు లబ్ధి పొందడం కానీ, వాళ్ళ నుంచి వీళ్ళు లబ్ధి పొందడం కానీ వచ్చిన తర్వాత గడచిన 6 ఏళ్లలో ఈ కేసు నడిచిన క్రమాన్ని ఓసారి చూస్తే 2009 జనవరి 7 తమ సంస్థలో 7,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్లు రామలింగరాజే వెల్లడించారు. 2009 జనవరి 8న సత్యం కంపెనీకి చెందిన 30 బ్యాంక్ అకౌంట్లను సెబీ ఫ్రీజ్ చేసింది. ఒక్కరోజులోనే సత్యం షేర్ వాల్యూ 544 నుంచి ఏకంగా 11 రూపాయలకు పడిపోయింది. 2009 జనవరి 9 సెన్సెక్స్, ఎన్ఎస్సి లిఫ్టింగ్ నుంచి సత్యం కంపెనీ షేర్లను సెబీ తొలగించింది. అదే రోజు సిబిఐ స్కామ్ మీద కేసు నమోదు చేసింది. రామలింగరాజును అరెస్ట్ చేసింది. 2009 జనవరి 10న శ్రీనివాస్ వడ్లమూడిని అరెస్ట్ చేశారు. 2009 జనవరి 11న కిరణ్ కార్నిక్, దీపక్ పారేఖ్, అచ్యుతన్లను సత్యం బోర్డు సభ్యులుగా సెబీ నియమించింది. కంపెనీను ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, సెకండ్ లెవెల్కి తీసుకుపోయి వాళ్ళ షేర్స్ను హై వాల్యుయేట్ చేసుకున్నారు. అదే కాకుండా హై వాల్యుయేట్ చేసిన తర్వాత కంపెనీ స్టేటస్ యాక్చువల్గా ఆ విధంగా లేకున్నా కూడా ఒక హైప్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఒక రకమైన హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత అడ్వాంటేజెస్ ఎట్లా తీసుకోవాలి, హై పొలిటికల్ లెవెల్లో వారితోటి మధ్య ఎలా బెనిఫిట్స్ తీసుకోవాలన్న దాంట్లో వెళ్ళిపోయి ఈరోజు మనం చూసినట్టయితే కార్పొరేట్ సెక్టర్లో అతిపెద్ద లావాదేవీలు జరిగిన కుంభకోణం కింద చెప్పొచ్చు. 2009 ఫిబ్రవరి 6న సత్యం స్కామ్ లో సిబిఐ 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 2009 ఏప్రిల్ 22 సత్యం కంపెనీని టెక్ మహేంద్ర టేక్ ఓవర్ చేసింది.
2009 జూన్ 22 మహీంద్రా సత్యం న్యూ బ్రాండ్ విడుదల చేసింది. 2011 నవంబర్ 2న రామలింగరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2013 అక్టోబర్ 28 ఈ స్కామ్ లో ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 2014 డిసెంబర్ 23 సుదీర్ఘ వాదోపవాదనలు విన్న తర్వాత సత్యం కేసులో తీర్పు నిర్ధారించిన కోర్టు తీర్పును 4 నెలలు వాయిదా వేసింది. 2015 ఏప్రిల్ 9 రామలింగరాజు సహా ఈ కేసులో 10 మందిని దోషులుగా తేల్చి కోర్టు శిక్ష విధించింది. అయితే ఈ స్కామ్ వెనుక ఓ విచిత్రం ఉంది. మిగతా స్కామ్లన్నీ ఎవరో ఒకరు బయట పెడితేనే బయటకొచ్చాయి. కానీ ఈ స్కామ్ మాత్రం స్వయాన రామలింగరాజే మీడియా ముందుకొచ్చి చెప్పాకే తెలిసింది. ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే 2001లోనే సత్యం కంపెనీ మీద కార్పొరేట్ ఫ్రాడ్ కేసు నమోదైంది. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత 2003లో కూడా మరో కేసు నమోదైనా ఎవరికీ తెలియలేదు. అప్పట్లో ఈ విషయం బయటకు కూడా పొక్కలేదు. ఒక రకంగా అక్కడి నుంచే సత్యం స్కామ్ కి పునాదులు పడ్డాయి. ఆ రోజు నుంచి చిన్న చిన్న తప్పిదాల్ని కప్పిపుచ్చుకుంటూ ఒక అసత్యాన్ని నిజం చేయటానికి మరో అసత్యాన్ని జోడిస్తూ కంపెనీ అధినేత సత్యం రామలింగరాజు ఆడిన దొంగాటలో కుటుంబ సభ్యులు, కంపెనీలో కీలక వ్యక్తులు కూడా భాగస్వాములైపోయారు. ఆ పాపం 7 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఇలా అందరినీ కటకటాల్లోకి నెట్టింది.